హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీహార్లో ఓట్ల చోరీకి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఓ మార్గమని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘంపై ఎటువంటి చర్యలకు అవకాశం లేకుండా కేంద్రం 2023లో ఓ చట్టం తీసుకొచ్చిందన్నారు. ప్రధాని మోడీ అమిత్ షాలకు ఈసీ సాయం చేస్తున్నందునే ఇలా చేసిందని ఆరోపించారు. ఓటర్ల జాబితా అవకతవకల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలపై ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం దీని మీద స్పందిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎన్నికల సంఘం ఓ సమావేశం నిర్వహించింది. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇలా విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చింది, అదేవిధంగా ఎన్నికల కమిషనర్లపై ఎటువంటి కేసు నమోదు చేయడానికి వీలు లేకుండా 2023లో చట్టం చేసింది. ప్రధాని మోడీ అమిత్ షాలకు ఈసీ సాయం చేయడంతో పాటు ఓట్ల చోరీకి పాలు పంచుకుంటున్నందున ఎవరు చర్యలు తీసుకోకూడదని దీన్ని రూపొందించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర తొలి రోజు ముగింపు సభలో ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని ఒకే వ్యక్తి ఒకే ఓటు సూత్రాన్ని కాపాడడానికి కాపాడుకోనేందుకు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా వ్యవహారంలో ప్రతిపక్షాల ఆరోపణలను అంతకుముందు ఎన్నికల సంఘం ఖండించిన సంగతి మనకు తెలిసిందే. ఈసీకి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఓటు చోరీ పేరుతో కొందరు అనవసర అనుమానాలు లేవనెత్తుతున్నారని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ సంస్థలు అవమానించడం సరికాదని, ఓట్ల చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ వారం రోజుల్లోపు అఫిడవిట్ సమర్పించాలని, లేని పక్షంలో వాటిని నిరాధారమైనవిగా పరిగణిస్తామని జ్ఞానేశ్వర్ కుమార్ స్పష్టం చేశారు. కొంతకాలంగా ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం రాహుల్ గాంధీల మధ్య ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించడం, ఆ తర్వాత రాహుల్ గాంధీ మళ్ళీ దాని మీద స్పందిస్తూ ఈసీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.